చేతుల్లోకి రావాలి అనుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ 30 సంవత్సరాలలో 15 సంవత్సరాలు అయ్యే పోయింది. ఇంకొక 15 సంవత్సరాలు ఉంటే గంగవరం పోర్టు రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేది. కానీ ఇప్పుడు జగనన్న గారు ఏం చేశారు? రాజశేఖర రెడ్డి గారి కొడుకు అనిపించుకుంటున్న జగనన్న గారు ఏం చేశారు? అదే గంగవరం పోర్టును కేవలం 6,500 రూపాయలకు వాల్యుయేషన్ వేశారు. 50,000 కోట్లు విలువ చేసే పోర్టుని 6,500 రూపాయలు వాల్యుయేషన్ వేశారు. 600 కోట్ల రూపాయలకు మొత్తానికే గంగవరం పోర్టుకు అదానీ పాలు చేశాడు జగనన్న గారు. ఇది అన్యాయం కాదా? ఒక సామెత ఉంది, పోసమ్మ పోగు చేస్తే మైసమ్మ మాయం చేసిందట. రాజశేఖర రెడ్డి గారు గంగవరం పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతుల్లోకి రావాలి 30 సంవత్సరాలలో అని రాజశేఖర రెడ్డి గారు నిర్దేశిస్తే, జగనన్న గారేమో మొత్తానికే గంగవరం పోర్టుకి బీజేపీ బానిసలుగా మారిన జగనన్న గారేమో మొత్తానికే గంగవరం పోర్టును ప్రభుత్వం చేతుల్లోకి ఇక ఎప్పుడూ రాకుండా అదానికి అప్పచెప్పారు. ఇది అన్యాయం కాదా? పక్కనే ఉంది జింక్ ఫ్యాక్టరీ కూడా. దాని పరిస్థితి ఏమిటి? ఏమైంది దాని పరిస్థితి? ఇలాగే ప్రైవేటైజ్ చేశారు, దాంతో మొత్తానికి ఫ్యాక్టరీయే మూసేశారు, ఆ ఎంప్లాయీస్ అందరినీ తరిమి కొట్టారు. ఇప్పుడు అదొక రియల్ ఎస్టేట్ వెంచర్గా తయారు కాబోతుంది. అదే చేయాలనుకుంటున్నారు విశాఖ స్టీల్లో కూడా. ఇదే పన్నాగం పన్నారు. కేవలం ల్యాండ్ బ్యాంకు కోసం ఈరోజు విశాఖ ఉక్కును ప్రైవేటైజ్ చేయాలని ఒక్కొక్క అంశంగా క్రమంగా, ఇది లాభాలలో ఉన్న ప్రాజెక్టు, క్రమంగా నష్టాల్లోకి తీసుకువెళ్ళారు, అప్పుల్లోకి తీసుకువెళ్ళారు. ఈరోజు కనీసం జీతాలు కూడా ఇచ్చే దిక్కు లేకుండా పోయింది అంటే కారణము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాదా? ఆదుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? ఏం చేసింది రాష్ట్ర ప్రభుత్వం? ఒక్కసారంటే ఒక్కసారైనా ఇంతమంది ఉద్యోగులు ఉన్నారే, ఇంతమంది 30,000 ఉద్యోగస్తులు ఉంటారా? ఇంకా ఎక్కువే ఉంటారా? ఇంతమంది ఉద్యోగస్తులు వాళ్ళ జీవితాలు ఏం కావాలి? వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి? ఇది ప్రైవేటైజ్ అయిపోతే వచ్చే కంపెనీ వీళ్ళందరినీ ఆదరిస్తుందా? పక్కన జింక్ ఫ్యాక్టరీ విషయంలో జరిగినట్టు మొత్తానికే ఫ్యాక్టరీని మూసేయదా? ఈ కార్మికులందరినీ వెళ్ళగొట్టదా? ఈ ల్యాండ్ బ్యాంక్ని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్గా తయారు చేయదా? ఏమైపోవాలి ఈ జీవితాలన్నీ? ఏమైపోయాలి ఈ కుటుంబాలన్నీ? ఆలోచన చేస్తుందా రాష్ట్ర ప్రభుత్వం? ఆలోచన ఉందా ఎవరికైనా? పోనీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుగా ఉన్నారు, చంద్రబాబు గారు ఏమైనా ఆలోచన చేశారా? ప్రజల పక్షాన మాట్లాడుతున్నారా? విశాఖ స్టీలు ప్రైవేటైజ్ చేయడానికి వీలు లేదు అని ఎప్పుడైనా గొంతెత్తారా? ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడడం లేదు. మన కర్మ, పాలక పక్షం ఒక తీరుంటే ప్రతిపక్షం కూడా అదే తీరులో బీజేపీ పార్టీకి బానిసలుగా మారారు. దొందే కాదా? ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నా. ఇది ఎక్కడి అన్యాయం అని అడుగుతున్నా. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క తీర్మానం చేశారట, విశాఖ స్టీలు ప్రైవేటైజ్ చేయకూడదు అని ఒక్క తీర్మానం చేశారట. అంతటితో ఆయన పని అయిపోయిందట, చేతులు దులిపేసుకున్నాడు, పెద్ద పెద్ద కోటలలో బతుకుతున్నారు. సరిపోతుందా? ఎందుకు ఉద్యమించలేదు సార్ అని అడుగుతున్నాం. ఎందుకు ఉద్యమించలేదు? మీ ప్రజలు కాదా? మీకు ఓట్లేయలేదా? వీళ్ళు ఓట్లేస్తే కాదా మీరు గెలిచింది? వీళ్ళ జీవితాలు కాదా? ఆలోచన చేయాలి. మళ్ళీ అదే నాయకులను ఎన్నుకుంటే ఏం జరుగుతుందో ఆలోచన చేయాలి. జగనన్న గారు ఇంకోవైపు చంద్రబాబు గారు ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు సార్ బీజేపీ పార్టీతో? ప్రజలకు సమాధానం చెప్పండి అని అడుగుతున్నాం. బీజేపీ పార్టీ మనకేం చేసింది? ఈరోజు బీజేపీ పార్టీకి ఒక్క ఓటైనా, ఒక్క సీట్ అయినా, ఒక ఎమ్మెల్యే అయినా, ఒక ఎంపీ అయినా ఉన్నాడా? లేడు. గత ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే గెలవలేదు బీజేపీ పార్టీ, ఒక ఎంపీ గెలవలేదు బీజేపీ పార్టీ. అయినా కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం బీజేపీ గుప్పట్లో ఉంది. ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ఏ పార్టీ? బీజేపీ పార్టీ. ఎందుకంటే ఒక పక్క పాలక పక్షం, ఇంకో పక్క ప్రతిపక్షం, రెండు పార్టీలకు బీజేపీ పార్టీ కావాలట.
ఇదొక లవ్ ట్రయాంగిల్. రెండు పార్టీలకు బీజేపీ పార్టీ కావాలట. బీజేపీ పార్టీ ఏమో ఇద్దరితో కలిసి డ్యూయెట్లు పాడుతుంది. ఎందుకు పాడదు? ఒక పక్షేమో పాలకపక్షం, ఇంకో పక్షేమో ప్రతిపక్షం. ఇద్దరు స్వప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. ఏ ఒక్కరు మనకు ప్రత్యేక హోదా కావాలి అని ఏ ఒక్కరు అడగరు. మనకు పోలవరం కావాలని అని ఏ ఒక్కరూ ప్రశ్నించరు. మనకు రాజధాని కట్టాలన్న చిత్తశుద్ధి ఏ ఒక్కరికి లేదు. ఆఖరికి విశాఖ స్టీలు ప్రైవేటైజ్ అయిపోతుందో నాకు కూడా వీళ్ళకు చీమ కొట్టినట్టు కూడా లేదు. ఇలాంటి వాళ్ళకా ఓట్లేయాలి, ఇలాంటి వాళ్ళనా గెలిపించుకునేది. ప్రజలందరూ ఆలోచన చేయాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమని బయలుదేరారు. దేనికి సిద్ధం సార్ అని అడుగుతున్నాం. ఈ సిద్ధం అనే క్యాంపెయిన్కి 600 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 600 కోట్లంటే ఎంతో తెలుసా? ఎన్ని సున్నాలన్నా? ఎన్ని సున్నాలు? పదా? నిద్రపోతున్నారో లేదో అని చూస్తున్నా. 600 కోట్ల రూపాయలట. పబ్లిసిటీ పిచ్చి కానీ పట్టిందా జగనన్నకి అని అడుగుతున్నారు ప్రజలు. ఎక్కడ చూసినా సిద్ధం సిద్ధం సిద్ధం. ఒక్కొక్క సిద్ధం సభకు 90 కోట్లు ఖర్చు పెడుతున్నారట. కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తున్నారు మాకు 90 కోట్లు ఖర్చు అవుతుందమ్మా అని. దేనికి సిద్ధం సార్? మళ్ళీ 8 లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా? మళ్ళీ ఆ బీజేపీ పార్టీకి మన ప్రత్యేక హోదాను, మన పోలవరంను, మన రాజధానిని, మన వైజాగ్ స్టీలను తాకట్టు పెట్టడానికి సిద్ధమా? మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మహిళలను మోసం చేయడానికి సిద్ధమా? మళ్ళీ 2,30,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, నేను వాటిని భర్తీ చేస్తాను, ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ ఇస్తాను, మెగా డిఎస్సి 23,000 ఉద్యోగాలతో వేస్తానని చెప్పి యువకులను మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా? రైతులకు 3,000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు. మళ్ళీ రైతుల్ని మోసం చేయడానికి సిద్ధమా? దేనికి సిద్ధం? ప్రజలను మోసం చేయడానికి మీరు సిద్ధమైతే ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి, మిమ్మల్ని ఇంటికి పంపడానికి ప్రజలు కూడా సిద్ధం. ఎక్కడైనా విన్నారా? ఎవరైనా టీచర్ ట్రాన్స్ఫరో, పోలీస్ ట్రాన్స్ఫరో, ఒక ఉద్యోగస్తుడు ట్రాన్స్ఫర్ గురించి విన్నారు? ఇలా వైసీపీ పార్టీలో ఒక క్యాండిడేట్ ఒక వైపు నుంచి ఇంకొక ప్రాంతానికి ట్రాన్స్ఫర్ విన్నారా? క్యాండిడేట్లను ఒక ప్రాంతం నుంచి తీసుకెళ్లి ఇంకో ప్రాంతాల్లో పెడుతున్నారు. విన్నారా ఎక్కడైనా? ఏం చేస్తాం? కలికాలం. మొన్నగా అన్నని అడిగాను, ఏమిటన్నా ఇలా నాన్ లోకల్ అవుతాడు కదా, ఒక క్యాండిడేట్ని తీసుకొచ్చి ఇంకొక చోట పెడితే ఎలా ఓట్లు వేస్తారన్నా అని అడిగాను. ఎందుకు చేస్తున్నారన్నా, ఎట్లా వర్కౌట్ అవుతుంది అని అడిగాను. అంటే ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఏం చేస్తాం తల్లి, ఇప్పుడున్న క్యాండిడేట్లేమో మాఫియాలు చేశారు, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా అని బ్రహ్మాండంగా సంపాదించుకున్నారు. ఇప్పుడేమో ఆ క్యాండిడేట్లకి అక్కడ అసమ్మతి ఉంది, అక్కడ ఓట్లేసే పరిస్థితి లేదు జనాలలో. కానీ ఇప్పుడు ఆ క్యాండిడేట్లకు మేము టికెట్ ఇవ్వకపోతే ఆ క్యాండిడేట్ ఇంకొక పార్టీలో చేరుతాడు, ఆ డబ్బు ఖర్చు పెడతాడు. మాకేమో డబ్బు కావాలి, క్యాండిడేట్ అక్కడ నిలబడకూడదు. మరి ఏం చేస్తాం తల్లి, ఆ క్యాండిడేట్ని తీసుకెళ్ళి ఇంకో చోట పెడుతున్నాము అన్నారు. అంటే ఒక చెత్తని ఇక్కడ నుండి ఇంకో చోటికి తరలించినట్టు వైసీపీ అభ్యర్థులని ఒక చోట నుంచి ఇంకో చోటికి తరలిస్తున్నారు అన్నమాట. ఇది ఎక్కడ విడ్డూరం? ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో? ఎక్కడ చూసినా మాఫియా, ల్యాండ్ మాఫియా, ఎక్కడ చూసినా మైనింగ్ మాఫియా, ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా. పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పాడు జగనన్న గారు.
జరిగిందా? ఏమన్నా జరిగిందా? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే అసలు నేను ఓట్లే అడగను అన్నాడు జగనన్న గారు. పూర్తి మద్యపాన నిషేధం నా మేనిఫెస్టోలో పెట్టాను. నాకు మేనిఫెస్టో బైబిల్, ఖురాను, భగవద్గీతతో సమానం అని చెప్పాడు జగనన్న గారు. అయిందా మద్యపాన నిషేధం? మద్యపాన నిషేధం కాలేదు కదా. ఈరోజు మద్యం అమ్ముతున్నది ఎవరు? సర్కారే. సర్కారే మద్యం అమ్ముతుంది. వాళ్ళు ఏది అమ్ముతే అది కొనుక్కోవాలట. వాళ్ళు ఎంతకు అమ్ముతే అంతకు కొనుక్కోవాలట. బయట సామాను, బయట బ్రాండ్లు ఏవి ఇక్కడ దొరకవట. అవునా? ఏం జరుగుతున్నాయి ఇక్కడ? భూమ్ భూమ్ అట, క్యాపిటల్ అట, స్పెషల్ స్టేటస్ అట, ఆఖరికి డిఎస్సి కూడా అట. అయ్యా మీ వాగ్దానాలు ఎక్కడ నిలబెట్టుకున్నారు జగనన్న గారు అని అడిగితే మద్యం షాపులో, లిక్కర్ షాపులో నిలబెట్టుకున్నాం తల్లి అని చెప్పేటట్టుంది పరిస్థితి. ఇది కాదా జరుగుతున్నది? ఎక్కడికి వెళ్తుంది మన రాష్ట్రం? ఎక్కడికి వెళ్తుంది? ఇప్పటికీ కనీసం రాజధాని కూడా లేదు మన రాష్ట్రానికి. 10 సంవత్సరాలు అయిపోయిందే. 5 సంవత్సరాలేమో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇంకొక 5 సంవత్సరాలేమో జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎవరు పట్టించుకున్నారు? మన ప్రత్యేక హోదా గురించి ఎవరైనా పట్టించుకున్నారా? ఆ రోజుల్లో చంద్రబాబు గారు అన్నారు మాకు 10 సంవత్సరాలు. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్తే ఆ రోజు చెప్పిన మాట, మోడీ గారు తిరుపతికి వచ్చి 3 నామాల వాళ్ళ సాక్షిగా చెప్పిన మాట 10 సంవత్సరాలు ఇస్తాము అన్నాడు. ఆ 3 నామాల వాడికే పంగనామాలు పెట్టాడు మోడీ గారు. ఇక ఈయన కేడీగాక ఏమవుతాడు? 10 సంవత్సరాలు ఇస్తామన్నాడు. ఇప్పటికి 1 సంవత్సరం కూడా ఇయ్యలేదు. 10 సంవత్సరాలు గడిచిపోయింది, కనీసం ఆలోచన కూడా చేయటం లేదు. ఆ రోజు చంద్రబాబు గారు చెప్పిన మాట మాకు 10 సంవత్సరాలు సరిపోదు, 15 సంవత్సరాలు కావాలి అన్న. ఆ రోజు చంద్రబాబు గారు చెప్పిన మాట 15 సంవత్సరాలు మాకు ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక హోదా కోసమే మేము పొత్తులు పెట్టుకుంటున్నామని చెప్పాడు. బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నాడు. ఆఖరికి బీజేపీ పార్టీ గెలిచిన తర్వాత వాళ్ళ మంత్రివర్గంలో పదవులు కూడా తీసుకున్నాడు చంద్రబాబు గారు. తీరా ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రత్యేక హోదా కోసం ఏమైనా మాట్లాడా? ప్రత్యేక హోదా మళ్ళీ సంజీవినా అని మళ్ళీ ఊసరవల్లిలాగా రంగులు మార్చిన వాడు చంద్రబాబు గారు. ఊసరవల్లి కూడా మన చంద్రబాబు గారి దగ్గరే రంగులు మారడం నేర్చుకోవాలి. ఆ తర్వాత అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు జగనన్న గారు. జగనన్న గారు చెప్పిన మాట, రండి 25 మంది ఎంపీలను మొత్తం అందరం మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము అన్నాడు. ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అన్నాడు జగనన్న గారు వచ్చిన ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రత్యేక హోదా అంశం తీసుకొని పోటీ చేశాడు. ప్రత్యేక హోదా అంశం కోసం నేను కూడా పోరాటం చేశాను. ప్రతి సభలో తిరిగాను, మీరు గెలిపించండి, ప్రత్యేక హోదా వైసీపీ పార్టీ తెస్తుంది అని మేము ప్రతి సభలో చెప్పాను. కానీ ఏమైంది? జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఒక్కసారైనా ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా జగనన్న గారు మళ్ళీ ప్రత్యేక హోదా గురించి? ఒక్కసారైనా మోడీ గారిని ప్రశ్నించారా? ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్తున్నారు వస్తున్నారే, దేనికి వెళ్తున్నారు? ఆయనను కాపాడుకోవడం కోసం వెళ్తున్నారు, లేకపోతే హంతకుల్ని, సొంత చిన్నారను చంపిన హంతకుల్ని కాపాడుకోవడం కోసం వెళ్తున్నారు తప్పితే ప్రజల కోసం వెళ్ళాడా? ఎప్పుడైనా మా ప్రత్యేక హోదా ఏమైంది అని అక్కడ కూర్చొని ధర్నా చేశాడా? ఎప్పుడైనా మోడీ గారిని నిలదీశారా? అప్పుడు మూకుమ్మడి రాజీనామాలు చేద్దాం రండి అని చెప్పిన జగనన్న గారు మూకుమ్మడి రాజీనామాలు కాదు కదా, ఒక్కరి చేతైనా రాజీనామాలు చేశారా? ప్రత్యేక హోదా కోసం నిజమైన ఉద్యమం చేశాడా జగనన్న గారు? మళ్ళీ చెప్తున్నా, ప్రత్యేక హోదా రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మళ్ళీ చెప్తుంది, కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి
మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా మీదనే పెడతామని రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఆలోచన చేయండి, ఒక మనిషికి ప్రత్యేక హోదా గురించి ఎంత చిత్తశుద్ధి లేకపోతే, ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ఎంత చిత్తశుద్ధి లేకపోతే మొదటి సంతకమే ప్రత్యేక హోదా మీద పెడతానని చెప్తాడు. మేము మాటిస్తున్నాం, మా నాయకుడు మాటిచ్చాడు. ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తాం. అది కూడా 10 సంవత్సరాలు నిర్లక్ష్యం చేసింది బీజేపీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చిన 10 రోజుల్లోనే ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రాల్లో అమలు చేస్తామని రాహుల్ గాంధీ గారి మాటగా చెప్తున్నాం. ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. ఒక ప్రత్యేక హోదాయే కాదు, ప్రత్యేక హోదా రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మనకు తలెత్తుకునేటట్టు ఒక రాజధాని కావాలి అంటే, ప్రత్యేక హోదా కావాలన్నా, పోలవరం కావాలన్నా, రాజధాని కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. విశాఖ స్టీలు ప్రైవేటైజ్ కాకుండా కాపాడుకోవాలంటే కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మళ్ళీ చెప్తున్నా, విశాఖ స్టీల్ కార్మికులు ఎంతమందో ఉన్నారు ఇక్కడ, మీకు మాటిచ్చి చెప్తున్నా, విశాఖ స్టీలు ప్రైవేటైజ్ కావడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. మేమెవరమో ఒప్పుకోం. మీ పక్షాన మేము నిలబడతాం, మేము మీ పక్షాన పోరాటం చేస్తాం. విశాఖ స్టీలు ఎప్పటికీ ప్రైవేటైజ్ కాదు. మా ప్రాణాలు అడ్డేసైనా సరే, విశాఖ స్టీల్ కోసం కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. విశాఖ స్టీల్ను కాపాడుకునే ప్రతి ప్రయత్నము మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు, ఎప్పుడు కేకేస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షమవుతుంది. మీకోసం పోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈరోజు మీకు మాటిస్తుంది. నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. నా గుండెలో నిజాయితీ ఉంది. నా పుట్టింట్లో అన్యాయం జరుగుతుంది కాబట్టి రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇక్కడ అడుగుపెట్టింది. మాటిచ్చి చెప్తున్నాం, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. పోలవరం ప్రాజెక్టు సాధించుకునేంత వరకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. మనకు అద్భుతమైన రాజధాని కట్టించుకునేంత వరకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. ప్రైవేటైజ్ కాకుండా విశాఖపట్నం ప్రజలకు కూడా మాటిస్తున్నాం, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇక్కడ ప్రత్యక్షం అవుతుంది, మీ తరపున పోరాటం చేస్తుంది అని మీ చేతిలో చేసి మాటిస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాం, ఇంకో 2 నెలల్లో ఓట్లున్నాయి, ఎలక్షన్లు ఉన్నాయి. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తుంది ఈ ఆయుధం. ఆలోచన చేసి ఓటు వేయండి. అన్ని పార్టీలు డబ్బులు ఇస్తాయి, మూటలతో అందరూ రెడీగా ఉన్నారు. ఒకవైపు వైసీపీ పార్టీ రెడీగా ఉంది మూటలతో, ఒకవైపు టీడీపీ పార్టీ కూడా రెడీగా ఉంది మూటలతో. డబ్బులు ఇస్తారు, తీసుకోండి. మీ డబ్బులే, మీ పేరు చెప్పి సంపాదించుకున్న డబ్బులే. కానీ ఓటు మాత్రం అమ్ముకోకండి. ఓటు ఎవరికి వేయాలి అని మీ మనస్సాక్షి చెప్పాలి. ఓటు ఎవరికి వేస్తారో మీ భవిష్యత్తు దాని మీద ఆధారపడి ఉంది. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. మాటిచ్చి చెప్తున్నాం, ప్రత్యేక హోదాను సాధ్యం చేస్తాం. రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న ప్రతి అంశం కోసం మేము రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాటిస్తుంది, కాంగ్రెస్ పార్టీ నిలబడి ఉంటుంది. ప్రతి ఒక్కటి సాధిస్తాం. విశాఖ స్టీలును కాపాడుకోవడమే కాదు, రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ మీ చేతుల్లో పెడతామని, మీ గడప వరకు తీసుకొస్తానని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. ఆ పోస్టర్ డిఎస్సి కోసం తయారైతున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. విద్యార్థులు ఆలోచన చేయండి. 5 సంవత్సరాలు ప్రభుత్వం పట్టించుకోలేదు. జగనన్న గారు చెప్పిన మాట 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి.
అధికారంలోకి వచ్చిన వెంటనే అవి భర్తీ చేస్తామని చెప్పారు. ప్రతి సంవత్సరము సంక్రాంతి ఎలా వస్తుందో జాబ్ క్యాలెండర్ కూడా ప్రతి సంవత్సరము వస్తుందని చెప్పాడు. 23,000 డిఎస్సి ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 7,000 ఉద్యోగాలే ఎందుకు భర్తీ చేస్తున్నావు చంద్రబాబు గారు అని ఆ రోజు సిగ్గులేదా అని తిట్టాడు జగనన్న గారు. మరి ఈరోజు 23,000 ఉద్యోగాలను భర్తీ చేయాల్సిన జగనన్న గారు కేవలం 6,000 ఉద్యోగాలతో ఒక మెగా డిఎస్సి కాదు, ఒక డగా డిఎస్సి విడుదల చేశారు. అది కూడా 5 సంవత్సరాల తర్వాత. ఈ 5 సంవత్సరాలు ఏం చేశారు? కుంభకర్ణులా నిద్రపోయారా? గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమేరా? గాడిదలు కాసారా? 5 సంవత్సరాలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఒక దగా డిఎస్సి అని ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ పార్టీ మీకు మద్దతుగా నిలబడుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2,30,000 ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం అన్ని భర్తీ చేస్తామని మేము మాట చెప్తున్నాం. ఇందిరమ్మ